ఐరోపా అనే మాట ఎక్కడ నుంచి వచ్చింది? చిన్న మీరు అడిగారు కాబట్టి అడుగుతుంది, జవాబు చెప్తున్నా. ఐరోపా అనేది సంస్కృత పదం అండి. ఐరోపా అనేది సంస్కృత పదం. ఆ గాడెస్ పేరు విరూపాక్ష. విరూపాక్ష ఇది సాంస్క్రిట్ హిందూ గాడ్. అవును సార్, అవును సార్. మీ పుస్తకంలో అది రాసినట్టుగా నాకు గుర్తుంది సార్. పరశురామ అంటే పర్షియా అని, నైలు అంటే నీలాబ్ అని, అలాగే పంత్ అంటే పంతులు అన్నట్లుగా, అంటే మీరు కొంచెం పదాలను వంశాలను అంటే కుషైట్లు అని అంటే కుషిని కుమారులని, తర్వాత సిరియా అంటే సూర్యుడు అని, అలాగే లవైట్లు అని అంటే లవని కుమారులు అని కూడా రాశారు. కొంచెం అవగాహన కొంచెం చదివాను సార్ దాని గురించి. అయితే మొత్తానికి లెక్కన అంటే రామ అంటే లామ అని కూడా మీరు అన్నట్టు నాకు అంటే చిన్న వీడియోలో చూసినట్టు గుర్తు సార్. అయితే మొత్తానికి మనం క్రైస్తవము, అలాగే ఐరోపా వాళ్ళు, అలాగే పాశ్చాత్య అంటే అప్రాచ్యుడు అని అంటూ ఉంటాం కదా, వీళ్ళందరూ కూడా మనోళ్ళే. అయితే ఆ లెక్కన మనమంతా ఆ మతం ఈ మతం అంతా ఒకటే కదా సార్ ఆ లెక్కన. అలాంటప్పుడు బైబిల్ గురించి విమర్శించి తర్వాత బైబిల్లో ఉన్న చరిత్రను తప్పు అని మీరు పుస్తకం రాయాల్సిన అవసరం అయితే ఉండకూడదు కదా సార్ అలాంటప్పుడు. అంటే నా ప్రశ్న మాత్రం అలాగే ఉండిపోయింది సార్. మొత్తానికి మనమంతా ఒకటే కదా సార్ ఆ లెక్కన కృష్ణ తీస్తూ ఆ తర్వాత బయటకు వెళ్ళిపోయిన తిరిగి వస్తున్నారు అని అంటే మనమంతా ఒకటే సంస్కృతి కదా సార్ అప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ సార్, నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. ఓకే, అదే మీరు ప్రవీణ్ పగడాల గారు ఒక మాట అడుగుతున్నారండి. ఒక నిమిషం ప్రవీణ్ గారు. అదే సార్ నేను అడిగాను సార్, ఇంతవరకు సార్ అడిగాను సార్. అంటే మనమంతా ఒకే సంస్కృతి కదా సార్ ఆ లెక్కన. ప్రపంచమంతా ఒకటే సంస్కృతి, మనమంతా కాదు. మీరు, నేను, అమెరికాలో ఉన్న వాళ్ళు భారతీయులు చెప్పచ్చా సార్? అయితే క్రైస్తవం భారతీయ మతమే అని చెప్పొచ్చు కదా సార్ ఆ లెక్కన. క్రైస్తవం భారతీయ మతం కాదు. క్రైస్తవం అనే మతం మధ్యప్రాచ్యంలో పుట్టింది 2000 ఏళ్ల క్రితం. అంటే మధ్యప్రాచ్యం వినండి, మానవులకు ప్రపంచంలో మొట్టమొదటి ఒకే 10,000 years బ్యాక్. 10,000 years బ్యాక్ ఒకే సంస్కృతి ఉండేది ప్రాచీనంలో, మానవుడు కొత్తలో. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ పుట్టి 2000 ఏళ్ళ ఒప్పుకున్నారు కదా, మీరు ఒప్పుకున్నారు, నేను ఒప్పుకున్నా. 2000 ఏళ్ళ నాటి జీసస్ క్రైస్ట్ మనం ఈ ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ లు 2000 ఏళ్ళ ముందు చరిత్ర లేదా? మోసెస్ ఇంకా ముందు వాడు మనం 1375 BC. మరి మోసెస్ ముందు ఇంకా ముందు వాడు అబ్రహాం. అబ్రహాం అంటే ఎవడు? బ్రహ్మదేవుడు. అబ్రహాం పేరు బ్రహ్మదేవుడు, వారి పేరు శారద. సార్ అయితే సార్ అబ్రహాము బైబిల్లో ఉన్న అబ్రహామే మొత్తాన్ని సృష్టించాలంటారు సార్? బైబిల్లో ఉన్న అబ్రహాము బ్రహ్మదేవుడి పేరు పెట్టుకున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ అయితే ఈ లెక్కన సార్ మన దేశంలో వాడే పేరు దేవుళ్ళు కూడా బయట నుంచి దిగుమతి చేసుకున్న వాళ్ళు అన్నామా సార్?